ఎస్ అని వచ్చింది ఫ్రెండ్స్. అక్క గజ్జల సౌండ్. గేమ్ ఆపేదాం అక్క. ఆల్ ఈజ్ వెల్, ఆల్వేస్ వెల్కమ్ టు విలేజ్ పత యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే అతి భయంకరమైన చాలరీ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఈ గేమ్ ఆడాలంటే మాకు కూడా మస్తు భయం అవుతుంది. కాకపోతే ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నామంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక వీడియో చూసిరంట. ఆ వీడియోలో చాలరీ గేమ్ ఆడి చనిపోయిన వాళ్ళ నాన్నమ్మ ఆత్మతో మాట్లాడిరంట. వాళ్ళు అన్నారు మీరు కూడా ఈ గేమ్ ఆడి వీడియో పెట్టచ్చు కదా అంటే ఈ గేమ్ అయితే స్టార్ట్ చేసినాం. చూద్దాం మరి మేము చనిపోయిన మా తాత నాన్నమ్మల ఆత్మలతో మాట్లాడతామా లేకపోతే చాలరీతో మాట్లాడతామా. ఈ గేమ్ ఆడడానికి 4 మెంబర్స్, 4 క్యాండిల్స్, 2 పెన్సిల్స్, ఎస్ఆర్ నో రాసిన పేపర్ కావాలి. లెట్స్ స్టార్ట్ చాలరీ గేమ్. ఎస్ఆర్ నో రాసిన పేపర్ కింద పెట్టుకొని ప్లస్ ఆకారంలో పెన్సిల్స్ ఒకదానిపైన ఒకటి పెట్టుకొని 4 సైడ్స్ క్యాండిల్స్ పెట్టి వెలిగించుకోవాలి. ఇట్లా సెటప్ చేసుకున్న తర్వాత మనం చాలరీతో మాట్లాడవచ్చు. ఇంకొకటి ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఈ గేమ్ అర్ధరాత్రి 12 తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి 12:19 అయితే అవుతుంది. కావాలంటే మీ కన్ఫర్మేషన్ కోసం ఒకసారి అయితే గూగుల్లో వాయిస్ వినిపిస్తా చూడండి. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? The time is 12:19 a.m. IST on Sunday, May 18th, 2025. విన్నారు కదా, 12:19 అని అయితే చెప్పింది. ఫస్ట్ నేనైతే మాట్లాడుతున్నా చాలరీ తోటి. చాలరీ ఆర్ యూ హియర్? నో రెస్పాన్స్ ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. చాలరీ ఆర్ యూ హియర్? సేమ్ ఫ్రెండ్స్, నాకు కూడా రెస్పాన్స్ అయితే రాలేదు. చాలరీ ఆర్ యూ హియర్? ఎస్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఈ గేమ్ నిజమే ఉన్నట్టుంది. వద్దాక నాకేదో భయం అవుతుంది. ఈ గేమ్ ఆపేద్దాం. కాదన్న గాలి కలిందేమో. అది కాదు నీకు, ఇప్పుడు డోర్ అన్ని బంద్ ఉన్నాయి, ఫ్యాన్ కూడా వేసుకోలేము. గాలి ఎడికైనా వస్తుంది చెప్పు. నువ్వన్నట్టు గాలి కదిలితే కింద పేపర్ కూడా కదలలే కదా నీకు. ఒకసారి చూస్తా. అడుగు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నిఖిల్ గడ అడుగుతుంది ఫ్రెండ్స్. చాలీ ఆర్ యు హియర్? నో రెస్పాన్స్ ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ చిన్నారితో అడిగిపిద్దాం ఫ్రెండ్స్. అడుగు చిన్న. చాలీ ఆర్ యు హియర్? మళ్ళీ చిన్నారి అడిగినప్పుడు ఎస్ అని వచ్చింది ఫ్రెండ్స్. ఈ గేమ్ నిజమే ఉన్నట్టుంది. మాలాగా మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఈ చీకట్లో ఈ గేమ్ అవసరం అంటవా అక్క? అది కాదు, ఒక్కసారి ఈ గేమ్ స్టార్ట్ చేసినాకల్లా చాలరీ పర్మిషన్ లేకుండా గేమ్ ఆపొద్దు. ఒకసారి చాలరీని అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఈ గేమ్ అయితే మస్తు డేంజర్గా ఉన్నట్టుంది, భయం అవుతుంది. ఇప్పుడైతే నేను అడుగుతున్నా ఫ్రెండ్స్, చాలరీ మేము ఈ గేమ్ ఆపొచ్చా? నో అని వచ్చింది ఫ్రెండ్స్. అవునక్క, మనం అనుకున్నట్టు మన తాత ఆత్మైనంటవా? ఏమో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలరీ నువ్వు మా తాత ఆత్మవా? నో రెస్పాన్స్ ఫ్రెండ్స్. అవునక్క, చిన్నారి అడిగిన 2 సార్లు రెస్పాన్స్ వచ్చింది కదా, మరి చిన్నాన్ని అడిగిపిద్దాం ఫ్రెండ్స్. అడుగు చిన్నారి. చాలీ మా తాత ఆత్మవేనా? నో అని వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇది వేరే ఫారెన్ దయ్యమేమో. అక్క ఏం భయంకరంగా అనిపిస్తుంది, ఆపేద్దాం. అవునక్క, మనం అడిగిన ప్రతి క్వశ్చన్కి ఏ గాలి లేకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. అంటే ఈ గేమ్ నిజమేనేమో. వద్దాక ఆపేద్దాం ఈ గేమ్. అది కాదురా, ఒక్కసారి స్టార్ట్ చేసినాక ఈ గేమ్ మధ్యలో చాలరీ పర్మిషన్ లేకుండా ఆపేస్తే
మన నలుగురిలో ఒకరికి ప్రమాదమే. ఆగండి, ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలరీ నువ్వు మా తాతాత్మవు కాదు కదా? అయితే ఇంకా మా మధ్యలోనే ఉన్నావా? ఎస్ అని వచ్చింది ఫ్రెండ్స్. అక్క గజ్జల సౌండ్ నేను కాలే కదపలే. చిన్నది గజ్జలే లేవు. గజ్జల సౌండ్ ఎడికెళ్ళి వచ్చింది? అక్క గేమ్ ఆపేదాం అక్క. వద్దు నీకే. చిన్నారి ఏమేం చిన్నారి? ఈ గేమ్ ఏదో నిజంగానే ఉన్నట్టుందక్క. మరి మీ క్యాండిల్స్ ఆపేయంగానే చిన్నారి పడిపోయింది. క్యాండిల్స్ మళ్ళీ వెళ్ళగానే చిన్నారి లేచింది. అంటే గేమ్ నిజమేనేమో. అంటే చాలరీ మన మీద పగబట్టినట్టుంది. అవునక్క, ఎవరి మీద పగబట్టిందో అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. చాలరీ నా మీద పగబట్టినవా? నో సేఫ్. నేనైతే సేఫ్ ఫ్రెండ్స్. అక్క నాకు భయం అవుతుంది అక్క. ఏం కాదు, ఒకసారి అడుగు. నేనైతే ఒకసారి అడుగుతున్నా ఫ్రెండ్స్. చాలరీ నువ్వు నా మీద పగబట్టినవా? నో. అర్చనక్క నేను ఒకసారి అడుగుతా. అడుగు. చాలి నువ్వు నా మీద పగబట్టినావా? నేను కూడా సేఫ్ ఫ్రెండ్స్. మీ ముగ్గురు సేఫ్ అంటే నా మీద పగబట్టిందన్నమాట. అమ్మో భయం అవుతుంది అక్క, ఆపేదాం. ఏమొద్దు, నీకేం కాదు, అడుగు. ఇప్పుడు నిఖిల్గాడైతే అడుగుతున్నా ఫ్రెండ్స్. చాలి నువ్వు నా మీద పగబట్టినావా? ఎందుకు ఊపినవేమో నీకు క్యాండిల్స్? అనవసరంగా స్టార్ట్ చేసినాం ఈ గేమ్. అక్క ఇప్పుడు ఎట్లా నిఖిల్ గాని కాపాడుకోలేమా? నిఖిల్ మీద పగవాలంటే ఏమన్నా కావాలేమో అడుగుదాం ఫ్రెండ్స్ చాలరీకి. అడుగుదాం. నువ్వు అనవసరంగా ఊపినావు నిఖిల్ క్యాండిల్. చాలరీ నిఖిల్ గారి మీద పగవాలంటే నీకేమన్నా కావాలా? ఎస్. అంటే ఆ చాలీకి ఏమన్నా కావాలేమో. నువ్వే అడుగు నిక్కి. అడుగు నిక్కి. చాలరీ నీకు నాటుకోడు కూడా తావన్నా? నో. అవునక్క, ఇది ఫారిన్ దయ్యం కదా. నేను అడుగుతా. అడుగు. చాలరీ నీకు బర్గర్ కావాలా పిజ్జా కావాలా? బర్గర్ అయితే ఎస్ చెప్పు, పిజ్జా అయితే నో చెప్పు. బర్గర్ కావాలంట. బర్గర్ కోసం వారానికి దావన్నాక తొక్క. ఈ బర్గర్ పిజ్జా కోసం ఫారెన్ నుంచి ఇడికొచ్చి అడిగింది ఈ దయ్యం. ఈ గేమ్ మాత్రం మీరు అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే ఈ గేమ్ అంత భయంకరమైంది. భయమా తొక్క. ఈ గేమ్ ఆడిన తర్వాత మాకేం అర్థమైంది అంటే మా టైం వేస్ట్ అయిందని అర్థమైంది. అప్పుడు 12:60కి 19కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత అయిందో చూడండి టైం. 12:42 అవుతుంది. కావాలంటే మీ కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి గూగుల్లో అడిగి వినిపిస్తా చూడండి. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? The
The time is 12:43 a.m. IST on Sunday, May 18th, 2025. 12:43 అని అయితే చెప్పింది. ఈ గేమ్ అయితే ఫేక్ అని అయితే మాకు అర్థమైపోయింది. ఈ గేమ్ కోసం టైం మొత్తం వేస్ట్ చేసుకున్నాం మేము అయితే. నిద్ర ఖరాబ్, అన్ని ఖరాబ్. ఈ గేమ్ మాకైతే ఇట్లా రిజల్ట్ వచ్చింది. ఫేక్ ఈ గేమ్. అయితే ఇంట్లో మా నలుగురు ఇట్లా మీకు ఎవరు యాక్టింగ్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మంచి సపోర్ట్ వస్తే ఇంకో కొత్త హర్రర్ వీడియోతో మేము ముందుంటాం. అవును, మీకు ఒక డౌట్ ఉంది కదా, ఈ గేమ్ ఫేక్ అయినప్పుడు పెన్సిల్స్ ఎట్లా కదిలినాయి, మళ్ళీ గజ్జల సౌండ్ ఎట్లా వచ్చింది అన్న డౌట్ ఉంది కదా. గజ్జల సౌండ్ ఎట్లా వచ్చిందో మీకు చూపియాలా? ఇగో ఈ గజ్జలతోటి మా మమ్మీ కంటెంట్ చెప్పుకుంటా ఇట్లా చేసింది గజ్జల సౌండ్. మరి పెన్సిల్స్ ఎట్లు ఊగినాయి అనిపిస్తుంది కదా. ఈ పైప్ తోటి అయితే ఊపినాము. దాంతో మా డాడీ కూర్చొని పిండు, దాంతో రెస్పాండ్ అయితే వచ్చింది. ఇది ఈరోజు వీడియో. ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఆల్ ఈజ్ వెల్. బాయ్. బయట లొకేషన్ చూపిస్తాం మీకు ఒకసారి, ఎంత చీకటి ఉందో. ఇప్పుడు బయట ఎంత చీకటి ఉందో మీకు చూపించాలా, చూడండి. ఫుల్ చీకటి ఉంది, ప్రశాంతంగా. అదే మల్లన్న గుడి ఆడ ఉంది, ఆడ మొత్తం అంత చీకటి మధ్యలో ఆ లైట్ ఒక్కటే అనిపిస్తుంది చూడండి. అది వచ్చేసి మా ఊరు మల్లన్న గుడి. ఎలా ఉంది వీడియో? నచ్చిందా?